ఇది కాల్చరా. వద్దన్నా, నాకు అలవాట్లేదు. తీసుకోరా, స్వర్గం చూపిస్తుంది. ఎట్లా ఉందిరా? తీసుకోరా. ఎట్లా ఉందిరా? మత్తుగా ఉందన్నా. స్వర్గం కనబడిందా? స్వర్గం కనపడుతుందన్నా. తీసుకోరా. అయితే రోజూ స్వర్గం చూస్తావా? కావాలి. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానన్నా. టైం వచ్చినప్పుడు చెప్తాను. నేనేం చెప్పినా చేయాలి. చేస్తావా? చేస్తానన్నా. అయితే సీను గారిని నేను చెప్పిన చోటికి తీసుకొస్తావా? అరే, సీను గాని ఫ్రెండ్ మన బాటల్లా దిగిండ్రా. హలో దీపక్ భాయ్, ఆ సీను గాని ఫ్రెండ్ ని బాటల్లా దింపిన. దీంట్లో ఖుష్ఖబరి ఏముంది? ఆన్ని మన పబ్ కాడ తీసుకొచ్చి స్పాట్ పెడదాం. రైట్ రైట్. ఓకే ఓకే, పెడతాం అలా. ఏంటి కూరగాయలు అయిపోయినాయి. డబ్బులు ఇస్తే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నిన్నేగా 10 రూపాయలు ఇచ్చాను. 10 ఇస్తే 6 సార్లు వండి పెట్టాను కదనే. 6 సార్లు తిని ఇలా ఉన్నానా? 6 సార్లు తింటున్నావు, 10 సార్లు ఏమో. ఆపు. నా జీవితం ఏంటి గొనుగుతున్నావు? ఏదో మొహం వేసుకొని ఇక్కడ ఉండకుండా ఆ బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి రెంట్ వసూలు చేసుకొని తీసుకొని రా. సరేలే. అంకుల్ గారు డిస్టర్బ్ చేస్తున్నారా బాబు? ఏంటి టీవీ మీద పెట్టిన 10 రూపాయలు తీసుకెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చావా? అవి నేను అరటిపళ్ళు కొనుక్కుందాం అనుకున్నా. నువ్వు అనుకున్నావులే కానీ వాళ్ళు లేచేసరికి 10 అవుతుంది. ఈ లోపు నీకు ఇది కావాలి కదా, వండి పెట్టాలి కదా. సరే సర్లే, వెళ్ళి వంట చేసి తగలడు. సరేలే, నేను కట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు డామినేషన్గా మాట్లాడానని. ఏమయ్యా, వంట అయిందా? ఇంకా కాలేదే. సరే సర్లే, చేసి తగలడు. నిన్ను పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఏ పని చేసినా ఇంతే. వంట చేసినా అంతే, అంట్లు తోమినా అంతే, ఇల్లు ఉడిచినా అంతే. ఏ పని అయినా సరిగ్గా చేసాడని లేదు. నా కర్మ ఇలా తగలబడింది. ఏమే, ఎందుకు అలా మరుగుతున్నావు? చేస్తున్నాను కదా వంట. సరేలే రా, భోంచేద్దాం, అయిపోయింది. ఏంటి నేను కుక్కనా మొరగటానికి? నేను అరిచాను అంతే. నువ్వు అరిసావులే, అరిసినా మొరిగినా ఒకే రకంగా ఉంటుంది మరి. నాకు రా.